ఈ నెల 28వ తేదీ పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు సహకరించాలని కురిచేడు ప్రాథమిక వైద్యశాల డాక్టర్ రవితేజ్ కుమార్ కోరారు. గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ రవితేజ్ కుమార్, పిహెచ్సి కురిచేడు మెడికల్ ఆఫీసర్ని. సో ఈరోజు మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఈ నెల 28వ తారీఖు అంటే సండే రోజున దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మన కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఎలా ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నామని మనం ఆలోచిస్తే, ఇందులో మనము మొత్తం గ్రామాలలో మొత్తం 28 బూతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 28 బూతుల్లో ఒక్కొక్క బూత్కి 4 సిబ్బంది చొప్పున మొత్తం 112 మంది సిబ్బందిని మనము అలాట్ చేశాము ప్రతి బూత్కి. ఈ 28 బూతులు కాకుండా 2 ట్రాన్సిట్ బూతులు అనేవి ఉంటాయి. ట్రాన్సిట్లు అంటే బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ అట్లాంటి ప్లేసుల్లో 2 ట్రాన్సిట్ బూతులను ఏర్పాటు చేశాము. ఒకటి కురిచేడు బస్ స్టాండ్లో, ఇంకోటి కురిచేడు రైల్వే స్టేషన్లో 2 రకాల ట్రాన్సిట్ బూతులను ఏర్పాటు చేశాము. అందులో కూడా ఒక్కొక్క ట్రాన్సిట్ బూత్లో 2 చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేశాము. సో ఇవి కాకుండా ఇంకొక రకం ఏంటంటే మొబైల్ బూత్ అంటామండి. మొబైల్ బూత్ అంటే మొబైల్స్ అంటే వీళ్ళు అన్ని బూత్లకి తిరుగుతూ అక్కడ పనిని ఎలా జరుగుతుంది ఎలా అనే పర్యవేక్షిస్తూ ఉంటారు. అటువంటివి 2 మొబైల్ బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో కూడా 2 చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మన మండలంలో 3200 మందిని బిలో 5 ఇయర్స్ చిల్డ్రన్గా గుర్తించడం జరిగింది. సో వీళ్ళందరికీ రేపు అండ్ మిగతా 2 రోజులు హౌస్ టు హౌస్ విజిట్లో కూడా ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా మొత్తం 3200 మందికి మనం పల్స్ పోలియో చుక్కలు వేస్తామని మా సిబ్బంది తరఫున అందరికీ వేయిస్తామని తెలియజేయడం అనేది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అట్లా బిలో 5 ఇయర్స్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళందరినీ ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా పోలియో చుక్కలు వాళ్ళకి అందరికీ వేయించి పోలియో రహిత సమాజాన్ని మనం అందరం నిర్మించడంలో మన వంతు సాయం మనం చేయాలని అందరినీ కోరుతున్నాను. సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ